హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నేను వాటర్ లిల్లీ రీపాటింగ్ చేయడానికి సాయిల్ మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సాయిల్ మిక్స్ అనేది ఒక 1 వీక్ ముందే చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, రీపాటింగ్ చేసే ముందు. ఎందుకంటే ఆ సాయిల్ అంతా వాటర్లో బాగా నాని ఆ సాయిల్లో ఉండే మినరల్స్ అన్నీ బాగా వాటర్లో నానిపోతాయి కదా ఫ్రెండ్స్. ఇంకా వేడంతా ఇంకా ఇదేమో గార్డెన్ సాయిల్ ఫ్రెండ్స్, ఇదేమో వర్మీ కంపోస్ట్ ఫ్రెండ్స్. నేను అన్ని మొక్కలకి ఏం వాడను వర్మీ కంపోస్ట్, ఈ వాటర్ ప్లాంట్స్కే వాడతాను ఫ్రెండ్స్. మళ్ళీ రీపాటింగ్ చెయ్యం కదా. వేరే మొక్కలకైతే గార్డెన్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వారానికి ఒకసారి వేస్తాం కదా. ఇంకా ఈ వాటర్ లిల్లీ ఇయర్కి ఒకసారి మనం రీపాటింగ్ చేస్తాం కదా వాటర్ ప్లాంట్స్. అందుకని నేనైతే ఇది షాప్లో నుంచి తెప్పించాను ఫ్రెండ్స్, ఈ వర్మీ కంపోస్ట్. ఇంకా ఇది వేపపిండి ఫ్రెండ్స్, కొంచెం వేయాలి. ఇది ఎప్సమ్ సాల్ట్ కొంచెం వేయాలి. ఇదేమో ఫంగిసైడ్ ఫ్రెండ్స్. నేనైతే అన్ని మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ ఫంగిసైడ్ వేస్తాను ఫ్రెండ్స్, వేపపిండి కూడా వేస్తాను. ఇంకా ఇది బోన్ మిల్ ఫ్రెండ్స్. ఇంకా ఇది మళ్ళీ తీయం కదా, రీపాటింగ్ చేసేటప్పుడే కొంచెం వేయాలి ఫ్రెండ్స్ బోన్ మిల్. ఓకే, దానికి ఇవ్వలేం కదా. ఈ విధంగా అయితే నేను సాయిల్ మిక్స్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్. ఈ రెడ్ సాయిల్ అయితే ఇంత తీసుకుంటున్నాను చూడండి. మొత్తం సన్నగా ఇసుక రాళ్ళు ఏది లేకుండా మనము దాన్ని శుభ్రం చేయాలి ఫ్రెండ్స్ మంచిగా. ఎందుకంటే మళ్ళీ తీయలేము కదా, ఇయర్కి ఒకసారి మనం రీపాటింగ్ చేస్తాం. ఇంకా ఈ డబ్బాతోనైతే నేను ఈ రెడ్ సాయిల్ 3 డబ్బాలు తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇది చూడండి, మూడు డబ్బాలు అయితే తీసుకున్నాను రెడ్ సాయిల్. ఎక్కువ అయినా ఏం కాదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు రీపాటింగ్ చేసేటప్పుడు ఒక తొట్టినే ఉంది ఆ వాటర్ లిల్లీ. అయితే దానికి బల్బ్స్ ఇంకా పెరిగిండొచ్చు కదా, అందుకని నేను లిల్లీ రీపాటింగ్ చేసేటప్పుడు బల్బ్స్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ వేరే పాట్స్లలో పెట్టాలంటే అప్పటికప్పుడు తయారు చేసుకోలేము కదా. నేను ముందే చేసి పెట్టుకుంటున్నాను. ఎన్ని బల్బ్స్ వస్తే అన్ని పాట్స్లలో పెడదామని ఈ విధంగా అయితే నేను సాయిల్ మిక్స్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చూడండి. నేను దీన్ని కూడా మంచిగా జల్లడబట్టి పెట్టినాను, మెత్తగా ఉండాలి దానికి. ఆ వాటర్ లిల్లీ ప్లాంట్స్ మంచిగా ఎదుగుతుంది. ఎందుకంటే రాయిలు అవన్నీ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ కొంచెం దానికి చెరువులో మట్టి, పొలాలలో మట్టి వేయమని చెప్తారు కదా, వేరే ఛానల్లో నేను చూశాను. కానీ మనం తయారు చేసుకునేది కూడా తయారు చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్. రెడ్ సాయిల్ 3 డబ్బాలు, గార్డెన్ సాయిల్ 2 డబ్బాలు వేసాను చూడండి ఫ్రెండ్స్. వర్మి కంపోస్ట్ 1 kg. ఇది వర్మి కంపోస్ట్ చాలా బాగా నల్లగా చూడండి ఫ్రెండ్స్. ఈ ఆపపిండి అంటే ఫంగస్ వస్తుందేమో అని వేస్తారు ఫ్రెండ్స్, గుప్పడి వేస్తున్నాను చూడండి అంతే. ఇంకా ఈ బోన్ మీల్లోనూ కొంచెమే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంత మళ్ళీ ఇవ్వలేము కదా మొక్కలకి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఎప్సమ్ సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను నేను. షాక్లో ఉండకుండా ఇది మనం రీపాటింగ్ చేస్తాం కదా, షాక్లో ఉంటాయి కదా రూట్స్, అది కంట్రోల్ చేస్తుందంట. ఫంగిసైడ్ యాపపిండి వేసాం కదా, ఇది ఉంటే వేయండి, లేకపోతే లేదు. యాపపిండి వేస్తే అది ఆల్గే ఫామ్ కాదు ఎక్కువ. ఇంకా నేను కొంచెం ఉందని వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ ఏం వేయద్దు, కొంచెమే వేసుకోవాలి చూడండి. ఇంత చేసుకొని వారం రోజులు నేను నానబెడతాను ఫ్రెండ్స్. ఇవన్నీ మినరల్స్ అన్నీ వాటర్లో నాని మంచిగా మడ్డులాగా తయారవుతుంది ఈ మట్టి. ఇంకా తర్వాత నేను రీపాటింగ్ చేస్తాను వాటర్ లిల్లీ. ఈ విధంగానే చేసుకుంటాను వాటర్ ప్లాంట్స్కి. లోటస్ ప్లాంట్, వాటర్ లిల్లీ ఉంది కదా మా గార్డెన్లోనైతే. ఈ విధంగా అయితే నేను రీపాటింగ్కి సాయిల్ మిక్స్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా కలపాలి, మొత్తం కలిసేలాగా.
సన్నగా ఉంది కదా ఫ్రెండ్స్ మట్టి అంతా. ఎందుకంటే నేను జల్లెడ పెట్టిన, ఊరికే మళ్ళీ రాయిలు అవన్నీ ఏరేయడం ఎందుకని. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేనైతే నీడకు పెట్టినాను. ఇంకా ఇందులో వాటర్ వేస్తున్నాను. చూడండి, మంచిగా నానిపోతుంది. వాటర్ ఎలా పీల్చుకుంటుంది మట్టి, ఈ విధంగా నానబెట్టేసాలి. 1 వీక్ దాకా వాటర్ అంతా అది పీల్చుకుంటుంది కదా మట్టి. ఎండిపోకుండా చూసుకోవాలి, తడిగా ఉండాలి ఈ మట్టి అయితే. నేనైతే 1 వీక్ ఇలాగే పెడతాను ఫ్రెండ్స్. తర్వాత నేను రీపాటింగ్ చేస్తాను. వాటర్ లిల్లీకి సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.